ఏది మా బాగా ఇంకా రాలేదు. ఫస్ట్ టైం ఐస్ క్రీమ్ తయారు చేశాను నేను, టేస్ట్ చేస్తాను, ఇంకా రాలేదు. ఏది ఇంకా రాలేదు, చాలా టైం అయిపోయింది. ఏది తొందరగా వచ్చేస్తారా మా బావ? ఏం రెడీ అయ్యి ఉన్నావు? ఏంది ఈరోజు స్పెషల్? స్పెషల్ ఏంటంటే ఈరోజు నేను ఐస్ క్రీమ్ తయారు చేసాను. ఎలా ఉంది అది చెప్పాలంటే. ఐస్ క్రీమ్ తయారు చేసా? నువ్వు ఐస్ క్రీమ్ తయారు చేసావా? అట్టయితే దాన్ని తినపలేదమ్మా. ఎడ్ చేసావు నువ్వు నన్ను తక్కువ అంచనా వేస్తావు. నేను వంటల స్పెషలిస్ట్. ఒకసారి టేస్ట్ చేసి చూడు ఎక్కడుందో. అదే నా టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చూసి అట్టయితే టేస్ట్ చేస్తా. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. నువ్వు చేసావో ఎవరన్నా చేశారో అంగట్లో నుంచి కొనుక్కొచ్చావో తెలిసిపోద్ది. ఇప్పుడు పోయి ఐస్ క్రీమ్ ఎక్కడ ఉంది? ఇప్పుడు ఐస్ క్రీమ్ తయారు చేసి అక్కడ ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్లో పెట్టినా, డీ ఫ్రిడ్జ్లో పెట్టినా. ఎలా ఉందో టేస్ట్ చేసి ఒకసారి చూడు. పోయి తీసుకొని వస్తా. ఐస్ క్రీమ్ చేసిందని చెప్తుంది అమ్మని. ఐస్ క్రీమ్ అయితే బాగుంటుంది, తీయగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది అనుకుంటాను. ఈ ఎండాకాలం ఐస్ క్రీమ్ ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చూసి. క్రీమ్ చేసింది కాబట్టి తినాలి. అది ఎట్లుంటుందో ఇంట్లో తయారు చేసింది కొద్దిగా తేడాగా ఉంటుంది. బాగుంటుంది అనుకుంటున్నాను. చూద్దాం. ఏది ఇంకా రాలేదు ఐస్ క్రీమ్. ఇదిగో ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసింది చూడు, ఒకసారి టేస్ట్ చేసి చూడు. ఏంది రంగులుగా ఉంది? ఏదేదో ఏది చేసినట్టున్నావు. టేస్ట్ మాత్రం అదిరిపోద్ది అనుకుంటాను. చూద్దాం. ఇది కప్పు కూడా కప్పు ఆడి నుంచి తీసుకొచ్చావు. ఏంది చెర్రీసా? టేస్ట్ చేస్తున్నాను. ఎలా ఉంది ఇప్పుడు చెప్పేస్తాను. నీ టాలెంట్ ఏందో ఇప్పుడు చెప్పేస్తాను. దీన్ని ఐస్ క్రీమ్ అంటారు అసలు. దీంట్లో నువ్వు చక్కెర బదులు సాల్ట్ వేసినట్టు చూసుకో. ఎర్ర డబ్బాలు చక్కెర, నల్ల డబ్బాలు వచ్చి ఉప్పు. మూతలు ఏమైనా మార్చేరైందే? నేను ఎర్ర డబ్బాలు చక్కెర వేసానే, మూతలు ఏమైనా మార్చేరైంది? చక్కెర మారేదేంది, ఉప్పు మారేదేంది? ఇది మొత్తం నువ్వు చక్కెర బదులు ఉప్పే వేసావు. ఒకసారి నువ్వే టేస్ట్ చూడు. సరే నేను ఒకసారి టేస్ట్ చేసి చూస్తాను. డబ్బాలు మారిపోయినట్టునే బావ. నాకైతే సంబంధం లేదయ్యా. ఐస్ క్రీమ్ తయారు చేయడం అంటే అంత ఈజీ కాదు. ఎండలో మండిపోతుందని చెప్పి ఆమె పొయ్యి మీద గిన్నె పెట్టేసి పాలు తిప్పేసి ఐస్ క్రీమ్ అయిపోతుంది. ఐస్ క్రీమ్ తయారు చేయాలంటే టాలెంట్ ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ చేస్తే ఐస్ క్రీమ్ కాదు అసలు. ఐస్ క్రీమే కాదు అసలు. ఆపే, నీ వల్ల ఐస్ క్రీమ్ చేయడం కాదు. ఆపేసి